హాయ్ గైస్, వెల్కమ్ టు మైండ్ టు ఆల్. ఈరోజు మనం చూడబోయే ప్రాబ్లం వచ్చేసి రివర్స్ లింక్ లిస్ట్. ఇక్కడ ఏం లేదండి, ఒక లిస్ట్ ఇచ్చింటాడు. దాని రెఫరెన్స్ పాయింటింగ్ టు హెడ్ నోడ్ ఇచ్చింటారు. దాన్ని మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన రెఫరెన్స్ బట్టి ఆ లిస్ట్ని రివర్స్ చేయాలి. ఎంత ఆప్టిమల్ వేలు చేస్తామో ఈరోజు చూడబోతున్నాం. మామూలుగా అయితే బ్రూట్ ఫోర్స్ వే వచ్చేసేసి ఇచ్చిన లిస్ట్ని మీరు ఇక్కడ 1 2 3 4 5 అని ఇచ్చారు. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఆ వాల్యూస్ అన్ని ఒక అరేలో తీసుకోండి. అరేస్ లో తీసుకొని ఇంకొక లిస్ట్ క్రియేట్ చేయండి. ఎక్కడంటే అరేని రివర్స్ గా ఇటరేట్ చేసి లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఒక కొత్త లింక్ లిస్ట్ క్రియేట్ చేసేసి దాన్ని ఆ వాల్యూస్ ని అదే లిస్ట్ లోకి యాడ్ చేయండి. అప్పుడు మీరు ఇంకొక లిస్ట్ క్రియేట్ చేయకోకుండా డైరెక్ట్ గా ఇంకొక వేరేలాగా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక లిస్ట్ ఇచ్చారు, ఇట్లా 1 2 3 4 అనేది ఒక లింక్ లిస్ట్ ఇచ్చారు అనుకోండి. ఏం లింక్ లిస్ట్ అంటే జస్ట్ ఏమంటే ఒక కరెంట్ నోడ్ నెక్స్ట్ నోడ్ ఒక అడ్రస్ స్టోర్ చేసుకుంటది. ఒకవేళ నోడ్ లేదనుకోండి, నల్ వాల్యూ స్టోర్ చేసుకుంటది. మీరు దీని పరంగా ఏం చేస్తారంటే మనం లిస్ట్ అంతా రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు 1 2కి పాయింట్ అయింది కదా, ఆ పాయింటర్ ఉంది చూడండి, దాన్ని రివర్స్ చేస్తే చాలు. అంటే ఆ 2కి ఇక్కడ 1 2కి ఉంది, సో రివర్స్ చేస్తారు అనుకోండి, ఆ 1కు అరేంజ్ చేసిన పాయింటర్ ఇప్పుడు నల్కి అరేంజ్ చేస్తుంది. ఇప్పుడు 2కి ఉంది అనుకోండి, 2కి 3కి మధ్యలో ఒక పాయింటర్ ఉంది కదండి, ఇది వచ్చేసి మీరు అరేంజ్ మీన్స్ రివర్స్ చేయాలనుకోండి, ఈ పాయింటర్ వచ్చేసి 1కి రివర్స్ చేస్తే చాలు, మొత్తం లిస్ట్ అంతా ఇట్లా అయింది. అందుకే నేను ఇక్కడ 3 పాయింటర్స్ తీసుకున్నానండి. ఒకటి ప్రీవియస్, ఒకటి కరెంట్, ఒకటి ఆఫ్టర్. ప్రస్తుతానికి కరెంట్, ప్రీవియస్ అండ్ ఆఫ్టర్ వచ్చేసి నల్కి అరేంజ్ చేసేసా. ఇప్పుడు కరెంట్ వచ్చేసి హెడ్ నోట్ పాయింట్ అవుట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏమంటే ఆఫ్టర్ వచ్చేసి ఎప్పుడు కరెంట్ తర్వాత, అంటే ఇది ఆఫ్టర్. ఇక్కడ చూడండి, కరెంట్ ఇక్కడ ఉంది, ఆఫ్టర్ ఇక్కడ ఉంది. నేనేం చేస్తున్నానంటే కరెంట్ ఒక నెక్స్ట్ నోడ్, అంటే నెక్స్ట్ పాయింటర్, దానికి ప్రీవియస్ అసైన్ చేస్తా. ప్రీవియస్ అసైన్ చేసినాక ఆఫ్టర్ ఉంటది కదండి, ఆఫ్టర్ ని కరెంట్ ఉన్న పొజిషన్ ఆఫ్టర్ పాయింట్ అవుట్ చేసేలాగా. అంటే ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇక్కడ ఉండేది కరెంట్, ఇప్పుడు ఇక్కడ పోయింది. అంటే జస్ట్ ప్రీవియస్, కరెంట్, ఆఫ్టర్, నెక్స్ట్ కి అట్లా మూవ్ చేసుకుంటూ పోతా అంట. పాయింటర్స్ చేంజ్ చేసుకుంటూ, అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ ప్రీవియస్ అయ్యింది, కరెంట్ వచ్చేసి ఆఫ్టర్ అయ్యింది, ప్రీవియస్ వచ్చేసి కరెంట్ పొజిషన్ లో, ఇట్లా. ఇంకా చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు ఉంది కదా అండి, నెక్స్ట్ ఐట్రేషన్ కి వచ్చేసేసి ఇక్కడ ప్రీ ఉంటుంది, ఇక్కడే కరెంట్ ఉంటుంది. అంటే కరెంట్ ప్రీవియస్ ఒకే దానికి పాయింట్ అవుట్ అయింటది. ఇక్కడ ఆఫ్టర్ ఉంటుంది, అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ ఆఫ్టర్ పెట్టుకుంటాం ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ప్రీవియస్ ఉంది కదండి, ఈ ఐట్రేషన్ లోనే ఒకవేళ ప్రీవియస్ ఇక్కడ వచ్చినా ఇప్పుడు కరెంట్ ఇక్కడ పోతుంది. అంటే కరెంట్ వచ్చేసేసి సెకండ్ నోడ్ పాయింట్ అవుట్ అయింటది, మళ్ళీ ఆఫ్టర్ వచ్చేసి థర్డ్ నోడ్ కి. ఈ ప్రాసెస్ ఇట్లే కంటిన్యూగా జరుగుతుంటది ఎప్పుడు వరకు అయితే కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్, అంటే లాస్ట్ నోడ్ కి. అంటే ఇప్పుడు కరెంట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ ఉన్న నెక్స్ట్ వచ్చేసి ఈ 4 వచ్చేసి నల్కి రెఫరెన్స్ అయి ఉంటది. ఈ పాయింటర్ ఎప్పుడైతే కరెంట్ నెక్స్ట్ నల్ అయింటుందో అప్పుడు వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. ఎప్పుడంటే ఈ పాయింటర్స్ అన్ని రివర్స్ అయ్యేటట్లు. ఓకే, ఇప్పుడు మనం కోడింగ్ బాట్లో చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చారండి, ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక లిస్ట్ నోడ్ వాళ్ళే తీసుకున్నారు. ఇట్లా వాల్యూ ఇవి 3 కన్స్ట్రక్టర్, ఒకటి నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, ఇంకోటి సింగిల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, ఇంకోటి డబుల్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తారు. ఏదంటే ఒకటి రెఫరెన్స్, ఒకటి వాల్యూ. అంటే మనం ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు.
ఒక నోడ్ తీసుకుంటున్నాము. నోడ్ పాయింటర్ ఇది, అంటే ప్రీవియస్ నోడ్ పాయింటర్ ఇది. దీన్ని ఒక నల్గా అరేంజ్ చేసేస్తాం. కరెంట్ నోడ్ అంటే ఇప్పుడు మనమే రిటర్న్ చేయాల్సింది ఒక నోడ్ని కాబట్టి మనం లాస్ట్ నుంచి మార్చుకుంటూ వస్తున్నాం కాబట్టి ఒక నోడింగ్ కాబట్టి మనము డైరెక్ట్ హెడ్నే చేంజ్ చేయకోకుండా కరెంట్ అనే ఒక అసైన్ చేస్తున్నాం. ఎందుకంటే హెడ్ ఎప్పుడు పాయింట్అవుట్ చేసి ఉండాలి కదండి ఫస్ట్ దానికి. ఆఫ్టర్ అనే ఇంకొక పాయింటర్ తీసుకుంటున్నాము. దీన్ని అసైన్ నల్లికి అసైన్ చేశాను. మీరు ఏ లూప్ అయినా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వైల్ లూప్ తీసుకుంటున్నా. వైల్ అయినా తీసుకోండి, ఫర్ అయినా తీసుకోండి, అదేం ప్రాబ్లం లేదు. కరెంట్ నోడ్ ఎప్పుడైతే నల్ కాదో అంటే కండిషన్ ఏదో ఒకటి ఉండాలి కదా బ్రేక్ అయ్యేకి, అంటే లాస్ట్ వరకు. ఆఫ్టర్ ఎప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్, అంటే ఇక్కడ చూసినట్లయితే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఉంది కదండి ఈ కరెంట్, ఇప్పుడు కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే ఇప్పుడు ఈ కరెంట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ వాల్యూ ఆఫ్టర్ కి అదేం చేసేస్తున్నా. అంటే నెక్స్ట్ నోడ్ ఒక ఆఫ్టర్, ఇది ఆఫ్టర్ కి అదేం చేస్తుంటది. ఇంకొకటి ఏమి అంటే కరెంట్ డాట్ నెక్స్ట్, అంటే ఇప్పుడు ఒక నోడ్ ఉంది, ఈ 1 కి పాయింటర్ ఇట్లా ఇక్కడ రెఫరెన్స్ అయ్యింది. అంటే దీని ముందు ప్రీవియస్ అనేది ఒకటి పెట్టాము మనం, ఒక నల్లుకి అదేం చేస్తాం. అది ప్రీవియస్, ఇది నల్లుకి ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ స్టెప్ లో ఈ పాయింటర్ ని ఇక్కడ నుంచి తీసేసి ప్రీక్ అనేది అదేం చేస్తున్నాం. అంటే ప్రీవియస్ అంటే నల్ అనేది ఉంది. దానికోసం ఏమి కరెంట్ డాట్ నెక్స్ట్, కరెంట్ అనేది నెక్స్ట్ ఇది ఈక్వల్స్ టు ప్రీవియస్. ఓకే, ఇప్పుడు అదేం చేశాక ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ ఏమంటే పాయింటర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రీ అనేది అదేం చేస్తావు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక తర్వాత నోడ్కి మూవ్ చేయాలి. అంటే తర్వాత నోడ్ పాయింటర్స్ కూడా ఇట్లా ప్రీకి అనేది మూవ్ చేయాల్సింది కాబట్టి ప్రీ అనేది కరెంట్ కి రెఫర్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు కరెంట్ ఈడ్ ఉంది, ఈ పాయింట్ కట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేది యారో ఈ సైడ్ వచ్చేసింది, అంటే ఈ రెఫరెన్స్ ఈ సైడ్ వచ్చింది ప్రీకి. ఇప్పుడు ఏం చేస్తావు, ప్రీని మూవ్ చేస్తారు. దానికోసం ఏమి ప్రీని కరెంట్కి కరెంట్ ఉన్న నోడ్కి అదేం చేస్తారు. ఓకే, ఇప్పుడు కరెంట్ ప్రీవియస్ రెండు ఒకే దానికి వచ్చాయి. ఇప్పుడు కరెంట్ కూడా మూవ్ కావాలి కాబట్టి కరెంట్ వచ్చేసేసి ఈ పాయింటర్ ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే ఆఫ్టర్ ఉన్న నోడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కరెంట్ నాట్ నల్, తర్వాత చెక్ చేస్తుంది కరెంట్ నాట్ నల్లా, అవును కరెక్టే. అప్పుడు ఏమైంది, ఆఫ్టర్ వచ్చేసి కరెంట్ డాట్ నెక్స్ట్, అంటే ఆఫ్టర్ ఉంది, ఆఫ్టర్ కరెంట్ ఇక్కడే ఉంది కాబట్టి ఆఫ్టర్ వచ్చేసి కరెంట్ డాట్ నెక్స్ట్, అంటే ఈ ఒక పొజిషన్ ఇక ఆఫ్టర్ వచ్చేసి 3కి మూవ్ అయింది.
నెక్స్ట్ మూవ్ అయింది. అట్లే ఇట్లే ఇట్లా ఇట్లా ఇట్లే పోయి నెక్స్ట్ నోడ్కి చెక్ చేసుకుంటుందండి. ప్రీవియస్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, కరెంట్ ఇక్కడికి వస్తుంది. అట్లా ఎండ్ ఆఫ్ ద నోడ్కి పోయి ఆఫ్టర్ వచ్చేసి నల్ అయిపోద్ది. అట్లా అని కరెంట్ కూడా ఆఫ్టర్ కి పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి నల్ అయిపోద్ది. కానీ ప్రీవియస్ ఒక్కటి లాస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ అయి ఉంటుంది. సో మనం ఇక్కడ రిటర్న్ చేయాల్సింది ప్రీవియస్. మనం ఇక్కడ లిస్ట్ నోడ్ కాబట్టి రిటర్న్ చేయాల్సింది ప్రీవియస్ నోడ్ రిటర్న్ చేస్తాము. రిటర్న్ ఎందుకంటే అక్కడ నుంచి పాయింట్ అవుట్ ఉంటుంది కాబట్టి. సో రెఫరెన్సెస్ అన్ని కరెక్ట్ ఉన్నాయి. అదిగోండి చూసారా, ఇంకా ఊరికే అదే ఇట్లా తీసుకొని ఎక్స్టర్నల్ స్టోరేజ్ కాకుండా డైరెక్ట్ ఇట్లా చేయొచ్చు. కాంప్లెక్స్ ఇది కూడా తగ్గింది. ఓకే అండి, థ్యాంక్ యూ.